హాయ్ వెల్కమ్ టు నవరాత్రి సిరీస్ డే 8 రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మోతుచూర్ లడ్డు ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఈ మోతిచూర్ లడ్డు కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ దోశ బ్యాటర్లా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కలుపుకున్న పిండి నుంచి కొంచెం కొంచెంగా ఇలా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని మీడియంగా డీప్ ఫ్రై చేసి తీసేసుకొని మొత్తం అంతా కూడా ఇలా చేసి తీసి పక్కన పెట్టుకున్నాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా ఇలా పౌడర్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసి ఒక కప్పు నీళ్లు కూడా పోసుకొని దీన్ని పాకంలో మరుగుతూ ఉండగా ఇందులో ఫుడ్ కలర్ వేసుకొని అలాగే ఎలాచీ పౌడర్ కూడా వేసి ఈ మరుగుతున్న పాకంలో మనం మిక్స్ చేసి పెట్టుకున్న లడ్డు మిశ్రమాన్ని కూడా వేసేసి ఈ పాకం పీల్చుకునేలాగా 1-2 నిమిషాలు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చివరిగా జీడిపప్పు నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టేసి అలా వదిలేయాలి. అరగంట తర్వాత ఒకసారి కలిపి పైనుంచి నెయ్యి వేసుకొని చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకొని మనకి ఏ సైజు కావాలంటే లడ్డు ఆ సైజు తయారు చేసేసుకోవచ్చు. అంతే, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం కింద నివేదించి మీరు కూడా తిని ఎంజాయ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.